20 నెలల తెలంగాణ కాంగ్రెస్ పాలనపై ఏఐసీసీ రిపోర్ట్ తెప్పించుకుందా? కొందరు మంత్రుల పనితీరుపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారా? సీఎం రేవంత్ రెడ్డి పాలనపై రాహుల్ గాంధీ ఏమన్నారు? త్వరలోనే పలువురు తెలంగాణ నేతలను ఢిల్లీ పిలిచి క్లాస్ తీసుకునే ఆలోచనలో పార్టీ పెద్దలున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వ పాలన, పార్టీ పరిస్థితులపై ఏఐసీసీ సమీక్ష చేసినట్లు తెలుస్తుంది. తమకి నమ్మకమున్న నాయకులతో పలు అంశాలపై రిపోర్టు తెప్పించుకున్న ఏఐసీసీ పెద్దలు కొన్ని అంశాలపై సంతృప్తిగా, మరికొన్ని అంశాలపై తీవ్ర అసహనంగా ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం తెలంగాణలో జరుగుతున్న తీరుపై ఏఐసీసీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసిందే. అయితే మిగతా ఏ రాష్ట్రాల్లో జరగని విధంగా తెలంగాణలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం జరుగుతుందని, ఈ విషయంలో తెలంగాణ నేతలను రాహుల్ గాంధీ అభినందించినట్లు సమాచారం. ఇక ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఎస్సీ సామాజిక వర్గ ప్రజల దశాబ్దాల కలను నిజం చేశారని, కులగణన చేసి భారతదేశానికి తెలంగాణ ప్రభుత్వం రోల్ మోడల్గా నిలిచిందని, ఈ విషయంలో రేవంత్ సాహసాన్ని మెచ్చుకోవాల్సిందేనని రాహుల్ గాంధీ స్వయంగా కితాబిచ్చినట్లు తెలుస్తుంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఏ పథకాలకు ప్రజాదరణ వస్తుంది, ఏ విషయాల్లో ప్రతికూల ప్రచారం జరుగుతుందనే అంశంపై కూడా హైకమాండ్ రిపోర్టు తెప్పించుకున్నట్లు సమాచారం. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ పట్ల తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నట్లు నివేదికలో తేలిందట. అటు ఉచిత బస్సుతో మహిళల మొబిలిటీ పెరిగిందని, ఉచిత బస్సులను ఉపయోగించుకుని ఉద్యోగాలు, ఉపాధి పనులు చేస్తున్న వారి సంఖ్య పెరిగిందని, ఇది మహిళాభివృద్ధికి తోడ్పడుతుందని రిపోర్ట్లో తేలినట్లు సమాచారం. ఇక ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులతో తెలంగాణ ప్రజల సంతృప్తిగా ఉన్నారని సర్వేలో వెల్లడైనట్టు తెలుస్తుంది. ఇక రేవంత్ సర్కార్ ఇస్తామని చెప్పిన రాజీవ్ యువ వికాసం, మహిళలకు 2500 నగదు లాంటి కార్యక్రమాలు మొదలు పెట్టకపోవడం పలు వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తుందని సమాచారం. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇక 20 నెలల్లో మంత్రుల ప్రోగ్రెస్ పై కూడా ఏఐసీసీ నేతలు రిపోర్ట్ తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. మంత్రుల్లో కొందరు సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటున్నా, మరికొందరు మంత్రుల వ్యవహారంపై ఏఐసీసీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా 2 ప్రధాన శాఖల మంత్రుల వ్యవహారం సరిగా లేదని, ఆయా శాఖల మంత్రులు చేస్తున్న తప్పుడు పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఏఐసీసీ పెద్దలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన ఢిల్లీ పెద్దలు కొందరు మంత్రులకు గట్టిగా క్లాస్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఎంత చెప్పినా పలువురు మంత్రులు పద్ధతి మార్చుకోవడం లేదని, అలాంటి మంత్రులపై వేటు వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మంత్రివర్గంలో ముస్లిం నేతకు చోటు కల్పించకపోవడం పట్ల కూడా ఏఐసీసీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని, పార్టీకి మద్దతు ఇస్తున్న ముస్లిం వర్గాలను దూరం చేసుకోవడం మంచి పద్ధతి కాదని, వచ్చే మంత్రివర్గ విస్తరణలో ముస్లిం నేతలకు తప్పకుండా కేబినెట్లో అవకాశం కల్పించాలని రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దలు సూచిస్తున్నట్లు సమాచారం. మిగిలిన 3 కేబినెట్ బర్తులలో ముస్లిం, బెస్సీ, లంబాడా నేతలకు అవకాశం ఇస్తే బాగుంటుందని భావిస్తున్న ఉమ్మడి జిల్లాల సమీకరణాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుందని రాష్ట్ర నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పార్టీలో జరుగుతున్న అంతర్గత కొమ్ములాటలపై సైతం ఏఐసీసీ నేతలకు రిపోర్టు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన 10 నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులు, తాజాగా ఉమ్మడి వరంగల్ నేతల పంచాయతీ, రాజ్ గోపాల్ రెడ్డి వ్యవహారం లాంటి విషయాలు పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నాయని చెబుతున్నారు. పెద్ద పెద్ద నాయకులే అసంతృప్తితో తమ అక్కసును బయట పెడితే అది క్యాడర్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే పార్టీలో
అన్ని అంతర్గత సమస్యలను పరిష్కరించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జనహిత పాదయాత్రపై కాంగ్రెస్ పెద్దలు సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వంలో ఉంటూ పాదయాత్ర చేయడం సాహసమని, ప్రభుత్వ పాలన బాగున్నందుకే ప్రజలు పాదయాత్రను స్వాగతిస్తున్నారని ఏఐసీసీ పెద్దలు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 20 నెలల తెలంగాణ కాంగ్రెస్ పాలనలో అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని ఏఐసీసీ నేతలు చెబుతున్నారు. అయితే పార్టీలో ఉన్న నేతల వ్యవహారం పార్టీ కొంప ముంచేలా ఉందని, అలాంటి నేతల విషయంలో కఠినంగా ఉండకపోతే ఇబ్బంది అవుతుందని హస్తం పెద్దలు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం ముగిసిన తర్వాత 2 రోజుల పాటు అన్ని అంశాలపై సమీక్ష చేసుకుందామని పార్టీ పెద్దలు రాష్ట్ర నేతలకు సూచిస్తున్నట్లు సమాచారం. ఆలోపే పార్టీకి ఇబ్బందిగా మారుతున్న నేతలను ఢిల్లీ పిలిచి క్లాస్ పీకే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఢిల్లీ పెద్దలు తెలంగాణలో ఎవరెవరి విషయంలో అసంతృప్తిగా ఉన్నారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.